ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశం భారతదేశం. దాదాపు 140 కోట్ల జనాభా. 140 కోట్ల జనాభాలో 80 కోట్ల జనాభా అని అంచనా. కానీ ఇప్పటి వరకు ఈ దేశంలో జంతువుల లెక్క ఉంది, కానీ మనుషుల లెక్క లేదు. అది మెజారిటీ వర్గాల యొక్క బీసీల యొక్క ఓబీసీల యొక్క లెక్క లేదు. 80 సంవత్సరాల తర్వాత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మేము కులగణన చేస్తామని చెప్పి గొప్ప ప్రకటన చేసింది. మరి చాలామంది అన్ని రాష్ట్రాల్లో ప్రతి ఎలక్షన్లో గొప్ప చెప్పుకున్నారు, మేము కులగణన చేస్తున్నాం, అత్యధిక జనాభా గలటువంటి ఓబీసీలకు అన్యాయం జరిగింది, కులగణన తర్వాత మీకు అన్ని రంగాల్లో రిజర్వేషన్ ఇస్తామని చెప్పి గొప్పలు చెప్పుకున్నది. మరి అసలు రంగు ఇప్పుడు బయటపడ్డది. కులగణన స్టార్ట్ అయింది. ఎస్సీ కుటుంబాలన్నీ, ఎస్టీ కుటుంబాలన్నీ, ఏ కుటుంబాలన్నీ అని 33 కాలమ్స్ పెట్టింది. కానీ మరి దానిలో బీసీ కుటుంబాలు అనేది ఎందుకు రాలేదు? ఎప్పుడు చేస్తారు? మీకు ₹1 ఖర్చు కాదు అదనంగా. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా కూడా 34వ కాలంలో ఓబీసీల కుటుంబాలు వాళ్ళు ఎన్ని హౌస్ హోల్డ్స్ ఉన్నాయి అని లెక్క పెట్టాలి. కానీ మీకు ఆ ఉద్దేశం లేదు. కేవలం అధికారం రావడానికి మాత్రమే వీళ్ళు కావాలా, వీళ్ళని ఉపయోగించుకోవాలని చెప్పి ఇలా మోసం చేస్తూ మోసపూరితమైనటువంటి ఆలోచన ఉన్నందుకే మీరు ఆ కాలం పెట్టలేదు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రధానమంత్రి ఓబీసీ కదా, ప్రధానమంత్రి అంటే ఓబీసీ ప్రధానమంత్రి ఎవరి చేతులు ఉన్నాడు? కనీసం ఒక మంత్రిత్వ శాఖ లేదు, బడ్జెట్ లేదు, ఎక్కడ ఏం లేదు, అన్నిట్లో అన్యాయమే. కనుక ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం ఈ ప్రభుత్వం వెంటనే మార్చాలి. కులగణనలో ఓబీసీల కుటుంబాల సంఖ్యను చేర్చాలి. అప్పుడే సామాజికంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో రేపు భవిష్యత్తులో వీళ్ళ స్థితిగతులను బట్టి రిజర్వేషన్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మీకు నిజమైనటువంటి ఓబీసీల మీద ప్రేమ అనేది ఉంటే ఖచ్చితంగా మీరు చేర్చండి. లేనట్లయితే మీ యొక్క బండారం ఖచ్చితంగా మేము బయటేసి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ఆందోళన చేసి మరి మోసం చేస్తుందని చెప్పి ఖచ్చితంగా మేము ప్రజాకోర్టులో మీకు శిక్ష పెట్టేట్లు గ్యారెంటీగా చేస్తాం. ఈరోజు ఏ రాష్ట్రం చూసినా కూడా అధికారంలో రావడానికి, ఈ దేశంలో ప్రధానమంత్రి కావడానికి ఓబీసీలో ఓట్లే. కానీ మరి ఎక్కడ కూడా న్యాయం జరిగే పరిస్థితి కనిపిస్తలేదు. మేము గతంలో చట్టసభలో కూడా రిజర్వేషన్ అవ్వాలని చెప్పి మరి టీఆర్ఎస్ గవర్నమెంట్లో మేము రెజల్యూషన్ పాస్ చేసి పంపడం జరిగింది. మరి ఇంతవరకు కూడా అది లేదు. 42% రిజర్వేషన్ ఇవ్వాలని కూడా ఇక్కడికి వచ్చింది, అది కూడా లేదు. అంటే ఈ ప్రభుత్వాలకు మనల్ని ఓటు బ్యాంకుని చూస్తుంది తప్ప నిజంగా మనల్ని బాగు చేయాలనే ఆలోచన లేదు. ఖచ్చితంగా అందరూ సంఘటితంగా కొట్లాడాల్సిన అవసరం ఉంది, పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఈ న్యాయమైన డిమాండ్ను వీళ్ళు నెరవేర్చకపోతే ఖచ్చితంగా వీళ్ళను నిలదీయాల్సిన అవసరం ఉందని చెప్పని ఇలాంటి సంఘటనలు, ఇలాంటి ధర్నా కార్యక్రమం ఇంకా ఎక్కువ చేయాలి. ఈరోజు జేఏసీ, ఓబీసీ జేఏసీ ఆధ్వర్యంలో, శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మరి మన రాష్ట్రీయ సంఘర్ష ఆధ్వర్యంలో, మోహన్ రావు తైవార్ ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ శంకరరావు గారి ఆధ్వర్యంలో దాదాపు 16 రాష్ట్రాల నుంచి దాదాపు 10-16 మంది ఎంపీలు రావడం జరిగింది. ఇట్లా లాభం లేదు, లక్షలాది మంది గదులు రావాలి, ఢిల్లీని ముట్టడించాలనేటువంటి ఆలోచన అందరిలో వస్తూ ఉంది. ఇది చేయకపోతే మాత్రం అన్ని రాష్ట్రాల నుంచి లక్షలాది మంది వచ్చి ఢిల్లీని దిగ్బంధం చేస్తాం, ఖచ్చితంగా మెడలు వస్తామని చెప్పి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం.